ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి నవ్యాంధ్రలో కానీ పాత్రికేయుల సంక్షేమానికి ఎన్ని సంఘాలు ఉన్నా ప్రయోజనం చేకూరింది ఏమీ లేదని, అందుకే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ సంఘం ఢిల్లీ స్థాయిలో పోరాడి సుప్రీంకోర్టు నుంచి ఎన్నో అనుమతులు తెచ్చి పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఏపీఎంఎఫ్ నంద్యాల, అనంతపురం, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మల్లికార్జున రామమూర్తి, షేక్ మాధర్ వలి అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ కేంద్రం ఆత్మకూరులో ఏపీఎంఎఫ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయులతో విస్తృత స్థాయి సమావేశం ఆ సంఘం ప్రతినిధులు ఓబులేసు, మాకబూల్ బాషా ఆధ్వర్యంలో జరిగింది. ఏపీఎంఎఫ్ సంస్థ టీవీ, పత్రికా రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడియేషన్ సంబంధం లేకుండా సభ్యత్వం, కుటుంబ బీమా, వైద్య సదుపాయానికి వ్యక్తిగతంగా ఆదుకుంటున్న ఏకైక యూనియన్ అని వారు పేర్కొన్నారు. గతంలో పంచాయత్ సెక్రటరీగా పనిచేసి విఆర్ఓ తీసుకున్నారు. 8 సంవత్సరాలు అయింది. పాత్రికేయ వృత్తిలో ఉండి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. నియమించుకోవడం జరిగింది. తర్వాత ఇంకో విషయము, మన ఆత్మకూరు మదన్న కూడా ఈ సమావేశాన్ని జరగడానికి ఒక సభ్యునిగా తీసుకుంటాము. ఈ అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర అందరికీ కృతజ్ఞతలు. ఒక చిన్న సమావేశం స్టార్ట్ అయ్యేటప్పటికి మీరు రాలేదు, వచ్చి వేదికన ఈ సందర్భంగా గౌరవ మహేష్ గారు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిని